హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలునియతి వ్లాగ్స్. హే ఆగండి ఆగండి, ఏంటి ఉండలో అనుకుంటున్నారా? దీన్ని ఖాయం అంటారండి. పిప్పళ్ళతో తయారు చేస్తారు. డెలివరీ అయిన 11వ రోజు నుంచి ఇవి తింటే నడుము నొప్పి అనేది ఉండదండి ఆడవాళ్ళకి. మనం ఎందుకు ఈ హాస్పిటల్ చుట్టూ తిరగడం? పూర్వం ఇవి తినే కదా హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దామా మరి? ఇది సొంటి అంటారండి. ఇది ఒక పావు తీసుకుంటాము, అది ఫ్రై చేసుకుంటాం. పిప్పళ్ళు, తర్వాత వాము, ఇవన్నీ వేటికవి మాత్రం బాగా వేయించుకోవాలండి. ఇది జీలకర్ర, వాము, ఇవన్నీ సపరేట్గా వేయించుకొని సపరేట్గా పొళ్ళు చేసుకోండి. అన్నీ కలిపిన తర్వాత మనం అప్పుడు నెయ్యి వేసి కలుపుకుంటాం అనమాట. మినప్పప్పు కూడా సపరేట్గానే వేయించుకోవాలి. అలా ఇంగ్రీడియంట్స్ అన్నీ మెల్లగా చూడండి. పూర్వం వాడినవన్నీ ఇప్పుడు వస్తాయి. కరక్కాయ అంటారు దీన్ని. ఒక అన్ని పావు పావు తీసుకోండి. కొంచెం కొంచెం పొళ్ళు వేసుకోండి, ఇంకా కొంచెం పొళ్ళు ఉంచుకోవచ్చు. జాజికాయ, అలానే తర్వాత మిరియాలు, ఇవన్నీ సపరేట్గా దోరగా వేయించుకోండి. లవంగాలు సిమ్లో పెట్టి జాగ్రత్తగా ఓపికగా వేయించుకుంటే చాలా బాగుంటాయి. కుండ బెల్లం అండి, మనం పూర్వం చూసేవాళ్ళం, ఇప్పుడు మరి చూస్తున్నారో లేదో తెలియదు కానీ చక్కగా దాంతో తీసుకొని నీట్గా వాష్ వేసుకుంటే బాగుంటుంది. పట్టికి బెల్లం, మెంతులు, ఇవన్నీ చూడండి వేటికి అవి నేనైతే దోరగా వేయించాను. వేయించిన తర్వాత ఈ మళ్ళీ శొంఠి కూడా కొంచెం పొడి చేసుకొని అన్నంలో కూడా తినచ్చు. అది అందుకని సపరేట్గా కూడా ఉంచుకున్నాను, ఎక్కువ వేయించుకొని. ఇలాగా చక్కగా మళ్ళీ మిక్సీ పట్టడం అన్ని వేటికవి చేసుకోవాలి. మళ్ళీ లెంగ్తీ అవుతుందని నేను చేసుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఒకటి నెమ్మదిగా ఒక పెద్ద పళ్ళెం ఏదైనా తీసుకొని చక్కగా అన్నీ అందులో కలపండి. కలిపిన తర్వాత నెయ్యి వేసుకొని కలుపుకొని ఉండలు చుట్టుకోవడమేనండి. చాలా బాగుంటాయి, నడుం దృఢంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు డెలివరీ అయిన తర్వాత అది తినమని చెప్తారు కానీ డాక్టర్స్ వద్దంటారు. కానీ ఇవి న్యాచురల్ అండి, ఎప్పుడైనా మంచిగా చేస్తాయి. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇప్పుడు పిల్లలకి మనం నేర్పిద్దాము. మనం యూజ్ చేసుకున్నాం కదా, మన పిల్లలకి మనం ఎందుకు ఆరోగ్యం పాడు చేయాలి చెప్పండి. అందుకని మనకి తెలియకపోయినా కూడా మన పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకొని కూడా చేయాలనేది నా కాన్సెప్ట్. అందుకే నాకు కూడా పెద్దగా ఏం తెలియదండి. నేను మా ఆడపడుచు దగ్గర తెలుసుకున్నాను. ఆమె వచ్చి నాకు అన్నీ చెప్తే ఆవిడ ద్వారానే నేను నేర్చుకున్నాను. యాక్చువల్లీ నేను తిన్నాను, బట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే నాకు ఐడియా ఉంది. పర్ఫెక్ట్గా తెలుసుకొని చేయాలన్నది నా ఆలోచన. నెయ్యి ఒక పావు కేజీ తీసుకొని చక్కగా వేడి చేసుకొని ఇప్పుడు మనం కలిపిన పొడులన్నిటిలోని చక్కగా నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకొని తింటే, ఇది తినేటప్పుడు మాత్రం పురటాలు అయితే మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. చల్లనీళ్ళు అయితే తాగకూడదండి. మళ్ళీ మేడం మీరు చెప్పారు మేము తిన్నాము కాలు పొంగే చేతులు పొంగే అలా ఏమొద్దు. చూడడానికి ఎంత బాగున్నాయో. చక్కగా వేడి నీళ్ళు తీసుకొని తాగమనండి. నార్మల్గా ఎవరైనా మనం కూడా తినచ్చు. చిన్న సైజు ఉండలు తిని అప్పుడప్పుడు. ఇక మా ఆడబడుచు అని చెప్పాను కదా, ఆవిడే చెప్పారు నాకు. సో మా ఇద్దరం కలిపి చేసామన్నమాట మా పాపకి. సో ఇదండి, ఆ సైజ్ చేసుకొని పొద్దున్న ఒకటి ఈవినింగ్ ఒకటి అమ్మాయికి ఇస్తే ఇంకా బ్యాక్ పెయిన్ అనేది రాదు ఎప్పటికీ. చక్కగా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. మనము నేర్పిద్దాం, ఏముంది పిల్లలకి, ఎందుకు మనం చేసి మన పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అన్నట్లు నేను తెలుసుకున్నాను. మీరు చూడండి, పిల్లలకి చేయండి. తర్వాత బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా చిన్న సైజు ఉండలండి, చాలా చిన్నవి ఇవి. ఒక్కొక్క ఉండ నేను చేసినవి ఒక 5 చేసుకొని అంత చిన్న ఉండలు కూడా రోజు తింటే బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుందండి. ఇప్పుడు ఉండే వాళ్ళకు కూడా కొంచెం అప్పుడప్పుడు వేడి నీళ్ళు తీసుకునేలా చూడండి. వేడి నీళ్ళు తాగాలి ఇది తినేటప్పుడు. చూడండి ఎంత బాగున్నాయో, న్యాచురలే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.